సంవత్సరం నా పేరు శేష్ కుమార్. ఎవరంటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచంద్ర యాదవ్లకు ఏం చేశారు చెప్పాలని వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక రీజనల్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గోపాల్ నగర్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమ్మేళనం అనేది నిర్వహించడం జరిగింది. అయితే 5 గంటలకని సభను 8:30కి మొదలుపెట్టారు. మరి గుర్రం మీద ఎక్స్ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ని ఎందుకు ఊరేగించారో అర్థం కాలేదు. దాదాపు 100 అవుట్లు కాల్చి ఒక భారీగా పూలతో తీసుకెళ్లారు. నేను అడుగుతా ఉన్నా మా యాదవ్ సోదరుల్ని, అది మంచి వేదిక, మీరు ఎందుకు నిలదీయలేదు? 2014 ముందు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసింది దామచర్ల జనార్దన్. మరి ఈ ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానమైనా కేటాయించారా? 2019లో ఒక ఎమ్మెల్యే స్థానమైనా కేటాయించారా? 2014-19 మధ్యలో అతని ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఇందాక మన శంకరన్న చెప్పినట్టు చివరి దశలో ఒక మంచి స్థాయి గల నాయకుడిని తీసుకెళ్ళి గ్రంథాలయంలో కూర్చోబెట్టావు. అది కూడా ఎప్పుడు వివాదాలే. మరి నువ్వు యాదవులకు చేసిన మేలేంది? గోపాల్ నగర్లో కాళికమ్మ వారి గుడి నుంచి శ్రీనివాస థియేటర్ దాకా సగం రోడ్డు వేసావు. నీ పుణ్యాన దాదాపు ఒక 10-20 మంది పడ్డారు. మా వాసనకు మొరపెట్టుకున్న తర్వాత మా గవర్నమెంట్లో అది కంప్లీట్ చేయడం జరిగింది. మరి నువ్వు అభివృద్ధి అని గుండెలు బాదుకుంటున్నావు. నువ్వు కంపాలంలో తూర్పాలంలో 6 ముక్కలుగా సిమెంట్ రోడ్డు వేసావు. ఇప్పటికీ దుమ్ము ధూళితోటి నీ సామాజిక వర్గాలు ఇబ్బంది పడతా ఉంటారు. మేము అడుగుతూ ఉన్నాం, 2014-19లో ఈ నియోజకవర్గం నువ్వు ఎంత నిధులు తెచ్చావో ఒక లిస్టు చెప్పండి, మేము చెప్తాం. 2019-24 మా వాసన్న ఎన్ని నిధులు తెచ్చాడు, ఎంత అభివృద్ధి చేశాడని. మరొకటి, ప్రణాళిక బాబుని సైకో అంటున్నావు. నువ్వు ఆ అబ్బాయిని చూస్తే ఉచ్చబోసుకుంటున్నావు. ప్రతి డివిజన్లో ఆ అబ్బాయి పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతి ఒక్కరికి 3,000 డబ్బులు ఇచ్చి, చేర్చిన వాళ్ళకి 10,000, 20,000 డబ్బులు ఇచ్చి కండువలు వేస్తూ ఉండవు. వాళ్ళు ఎక్కడ మా పార్టీలు ఎక్కడ మేము చూడలా. ఇంకొకటి, నీ కుటిల యత్నం ఏంటంటే నీకు ఎట్లా యాదవ్ సహకరించారని మా సోదరులు ఒక 2-3 రెచ్చగొట్టి వాళ్ళ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని ప్రలోభ పెట్టేదానికి తెరదీస్తున్నావు. మాలో ఎవరు ఒక్కరు కూడా చెల్లించే పరిస్థితి లేదు. మేము ఆ నాయకులకు చెప్తా ఉన్నాం, మీరు రండి, మా పార్టీలోకి రండి, మీకు కీలకమైన పదవులు ఇస్తాం, మా వాసన గారి చేత మంచి కమిట్మెంట్ ఇస్తాం. మీకేం జరిగింది 14-19లో? మీరు ఎన్నో అవమానాలు పడ్డారు. సీనియర్ నాయకులుగా ఉండి జనార్దన్ ద్వారా మీరు ఏం లబ్ధి పొందారో కూడా యాదవ్ సోదరులకు తెలియజేయాలి. పేరుకి యాదవ్ ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఇందాక మన కార్పొరేటర్ తిరుమల యాదవ్ గారు చెప్పినట్టు ఎక్కడెక్కడో ముస్లిమ్స్ని, మిగతా సామాజిక వర్గాలని అది ఒక యాదవేతర ఆత్మీయ సమావేశంగా తయారు చేశారు. స్టేజ్ మీద మీకు ప్రియారిటీ ఉందా? అలాగే లోక్సాని బాలాజీ గారికి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతుంటే ఆయన ముందుకు పోకుండా నువ్వు అడుగడుగున అడ్డుకున్నటువంటి చరిత్ర నీది. యాదవులకు నువ్వేం మేలు చేసావని మేము అడుగుతూ ఉన్నాం. ఇంకొకటి ఇందాక అన్న చెప్పినట్టు యాదవ్ భవన్ నిర్మాణం. యాదవ్ భవన్ మీద అన్ని అబద్ధాలే. యాదవ్ భవన్కి 70 సెంట్లు వాసన అడగంగానే స్థలం కేటాయించి ఆగమేఘాల మీద 3 కోట్ల విలువైన స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది. అలాగే యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అడగంగానే కాటరాజు విగ్రహానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ విగ్రహాన్ని కూడా నిర్మించుకున్నారు. అలాగే గోపాల్ నగర్లో ఆర్యవైశ్య ఆరామక్షేత్రం దగ్గర దాని వెనక విలువైన స్థలాన్ని మా 5వ డివిజన్ కేటాయిస్తే మా కార్పొరేటర్ గారు అది యాదవ్ ఆరంభక్షేత్రంగానో బీసీ ఆరంభక్షేత్రంగా వద్దు, సర్వజనులకు హిందూ ఆరంభక్షేత్రంగా ఏర్పాటు చేద్దామని ఒక మంచి మనసుతోటి వాసన్న గారు ఇచ్చిన కేవలం బీసీలను ఉద్దేశించే, కానీ ఒక మంచి మనసుతోటి ఆరామక్షేత్రం ఏర్పాటు చేశారు. అలాగే శంకరన్న ఆధ్వర్యంలో అక్కడ 18 గదులు యాదవ్ ఆరంభక్షేత్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ భవన్ నిర్మాణం జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నీ చరిత్రది. వాసన ఇందాక పెద్దలు చెప్పినట్టు జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా కానీ, తర్వాత 9 మంది కార్పొరేటర్ని, అందులో 8 మంది అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నటువంటి చరిత్ర. ఇంత ప్రాధాన్యత జరుగుతూ ఉంది. డైరెక్టర్లుగా కూడా మన విశ్వయాదవ్ భారీ కానీ, అట్లాగే సాధు విధి ఎలక్షన్ డైరెక్టర్గా కానీ జరిగినాయి. అలాగే ఇందాక మన ఏఎంసీ చైర్మన్గా మన కొట్టార రామచంద్రరావు మాస్టర్ గారికి ఏం చైర్మన్ ఇవ్వండి. నువ్వేం చేసావు? అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు అక్కడ తడబడ్డావు. క్లియర్గా నీ ప్రసంగం వింటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయావు. నువ్వేమి చేయలేవు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాడుకోవడానికి, ఒక యాదవ్ సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉండవు. మా సోదరులకు క్లియర్గా చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని ఎవరిని పిలవద్దు. పిలిచేపైతే మేము మొదలు పెడతాం. మేము ఎంతమంది నాయకులు ఉన్నాం మీరు అందరూ చూశారు. మాకు విపరీతమైన సర్కిల్ బంధుత్వం ఉంది. మేము మొదలుపెట్టామంటే మిమ్మల్ని కూడా దోసుకొని వస్తారు మా బంధువులు. కాబట్టి ఈ పిలుపులు ఆపి మీరేదో ఆయనకే సాగిలి పడి ఏదో మీ కోరికలు కోరుకోండి. ఆయన అయితే
వరాలిచ్చే కాముదను మా వాసన్న అయితే ఎటువంటి హామీ లేనటువంటి పొడిచే యుద్ధు లాంటి వ్యక్తి దామచర్ల జనార్దన్. అది మీకు తెలుసు, కానీ మీరు ఎందుకు ప్రలోభకు గురవుతున్నారో మీరే మీ ఆత్మకి తెలియజేసుకోండి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. టీడీపీ వారు ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సదస్సులా లేదని వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ కటార్ శంకరాన్ని స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కటార్ రామచంద్ర, బొట్ల సుబ్బారావు, నాగరాజు, బొత్తల కాశీ యాదవ్, బొమ్మనేని మురళి తదితరులు బాగున్నారు. సబ్జెక్ట్ అంతా అక్కడ పెట్టిన మీటింగ్ మీద వాసనని ఏ రకంతో నిన్న టీడీపీ పార్టీలో ఉన్న యాదవ్ సోదరులు ఒక యాదవ ఆత్మీయ సమ్మేళనం అని గోపాలనగర్లో పెడతాం జరిగింది. మరి వాళ్ళు టీడీపీ యాదవ ఆత్మీయ సమ్మేళనం అని కూడా పెట్టుకోలేదు, యాదవ ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు. మరి దానికి అసలు వాళ్ళు పిలవటం కూడా ఈ నియోజకవర్గం మొత్తం ఎలా పిలిచారంటే, యాదవ సంఘం మీటింగ్ జరుగుతుంది, ఎవరైనా కూడా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒక పార్టీ తరపున చేసేటప్పుడు అది ఏ కమ్యూనిటీ అయినా అది పలకరించుకోవాలా, మేము టీడీపీ పార్టీ తరపున ఈ సమావేశం చేస్తున్నాం మీరు రాండి అని. అట్ట కాకుండా ఒక యాదవ సంఘం తరపున ప్రకాశం జిల్లా సంబంధించి అది ముఖ్యంగా మన ఒంగోలు నియోజకవర్గం యాదవ సంఘం తరపున ప్రెస్ మీట్ అన్నట్టు పార్టీ మీటింగ్ లాగా సంఘం మీటింగ్ లాగా పిలవడం జరిగింది. సరే అయినా కూడా నిన్న జరిగిన సమావేశం చూస్తే అది యాదవ కులానికి సంబంధించి పెట్టిన ఆత్మీయ సదస్సులాగా మాకైతే అనిపించలే. మరి వాళ్ళకి ఎట్లా అనిపించిందో సోదరులకి, ఎందుకంటే అక్కడ మరి ఆ ఊరేగింపు కానీ మరి ఆ డయాస్ మీద కానీ ఎక్కడ ఆ పార్టీలో ఉన్న యాదవులకి సముచిత స్థానం మంచి ప్రియారిటీ ఇచ్చినట్టుగా మాకైతే కనపడలా. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు మరి ఆయన కూడా యాదవ సామాజిక వర్గమే, మరి నగర అధ్యక్షుడు కూడా యాదవ సామాజిక వర్గమే. మరి వారికి ఎక్కడ ఆ ఊరేగింపులో కానీ అదేవిధంగా ఆ డయాస్ మీద పెద్దగా ప్రియారిటీ ఇచ్చినట్టుగా మాకు అనిపించలా. అదేవిధంగా మరి మన సోదరులు కొంతమంది మాట్లాడారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ముఖ్యంగా ఫస్ట్ నేను సైట్ గురించి చెప్తాను, ఎందుకంటే రీసెంట్గా కూడా ఆయన మనకి మా యాదవ్ సోదరులందరినీ ఉద్దేశించి ఏదైతే మేము అడిగిన పిమ్మట 70 సెంట్లు ఆయన మాకు కేటాయించడం జరిగింది శ్రీకృష్ణ కళ్యాణ మండపం మరియు యాదవ్ భవన్కి. మరి దాని గురించి గతంలో నిన్న మరి రాచగర్ల వెంకట్రావు సోదరుడు చెప్తున్నాడు, ఏదైతే దిబ్బల రోడ్లో మరి దామచర్ల జనార్దన్ గారు శంకుస్థాపన చేశారంట. మాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే దాని ఫైల్ పూర్తిగా మా దగ్గర ఉంది, కావాలంటే ప్రింట్ మీకు పంపిస్తాం, దీన్ని ఎవరైనా మీడియా వారు కూడా తర్వాత చూసుకోవచ్చు. 2003 నుంచి ఉంటుంది ఈ ఫైలు. దీన్ని ఆ రోజు కౌన్సిల్లో, అప్పుడు బహుశా మామ కూడా కౌన్సిలర్గా ఉన్నాడు 2003లో. ఆ టైంలో మరి అప్పుడు మేము అఖిల భారత యాదవ మహాసభ మేము జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ టైంలో మేము ఆయన దగ్గరికి పోయి సైట్ కోసం అడిగినప్పుడు ఏది కుల సంఘం మొత్తం పోయాం. అప్పుడు బుడ్డరావుడు అధ్యక్షుడిగా ఉన్నాడు, పొట్టారి శ్రీనివాసరావు, ఆయన కూడా వచ్చాడు, అందరం పోయి అడిగినప్పుడు కౌన్సిల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లందరికీ నేను చెప్తాను, మరి మీరు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్, ఆ టైంలో మీరు చెప్పండి అని చెప్పి, అంటే ఆయన ఫస్ట్ లెటర్ మేము పెట్టుకున్న లెటర్లో కూడా ఆయన మొత్తం ఎవరైతే కౌన్సిలర్లు అందరూ సంతకం పెట్టుంటారు కాంగ్రెస్ వాళ్ళంతా. తర్వాత 2004లో గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అక్కడి నుంచి మరి ఆ ఫైల్ రన్ చేయడానికి ఎన్నోసార్లు ఆయన లెటర్లు ఇవ్వడం జరిగింది. మేమంతా అంటే కౌన్సిల్లో కూడా అది ప్రైమరీ స్కూల్ జోన్లో ఉంది, ఏదైతే దిబ్బల రోడ్లో ఫస్ట్ మేము పెట్టింది వచ్చిందో దాన్ని మళ్ళీ కౌన్సిల్లో మరి మామూలుగా మళ్ళీ రెసిడెన్షియల్ జోన్కి మార్చుకొని అదే ఒక కౌన్సిల్ తీర్మానం, అటువంటి 2-3 కౌన్సిల్ తీర్మానాలు జరిగినాయి అప్పుడు. అదేవిధంగా DTCPకి అప్పుడులో ఆయన ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లెటర్ల ద్వారా పోయి ఫైల్ అంతా రన్ అయ్యి మాకు లీజు బేస్గా అది సంవత్సరానికి ఎంత లీజు మీరు కేటాయిస్తారని మళ్ళీ ఒంగోలు మున్సిపాలిటీకి వచ్చింది. అక్కడ దాకా ఫైల్ రన్ అయింది.
ఆ టైంలోనే ఆ సోదరుడు తెలియక ఏదో మాట్లాడుతున్నాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చేత కోర్టుకు పోయారని. అది కాదు ఆడ జరిగింది. ఆ సైటు మరి ఆకుల కోటయ్య అని ఆ గోపాలనగరంలోనే ఉంటారు, వాళ్ళ కొడుకు ఆకుల ప్రసాద్ అని ఆయనకి ఏదో ఒక సైటు కాంపెన్సేషన్లో మాకు డబ్బులు రాలేదని ఈ సైట్లో ఈ జోన్లో ఉందని చెప్పి, యాక్చువల్గా అది మున్సిపాలిటీ మా యాదవ సంఘానికి మరి లీజుకి ఇచ్చే బేసిస్ అనమాట, అది కౌన్సిల్ తీర్మానం. కానీ అప్పుడేం జరిగింది, ఆయన వచ్చి ఈ ప్లేస్ మాదని చెప్పి కోర్టుకు పోవడం జరిగింది. ఇప్పటికి కూడా అంటే దాదాపు 18 ఏళ్ళ నుంచి అది కోర్టులో ఇంకా ఎక్కువ అయింది, రన్ అవుతూ ఉంది. దానికి ఆ ఆకుల ప్రసాద్ అనే ఆయన వాళ్ళ ఫ్యామిలీ దాదాపు గోపాలనగరంలో ఎవరైతే వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ సోదరులందరినీ కలవడం జరిగింది, ఏది యాదవ్ సోదరులు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కూడా ఎన్నోసార్లు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి రిక్వెస్ట్ చేసింది, మాది ఇది కోర్టులో జరుగుతుంది, దయచేసి దీన్ని మీరు యాదవ్ కమ్యూనిటీకి కాదని అంటే, సరే అది మున్సిపాలిటీ చూసుకుంటుందమ్మా, నేనేమి ఎవరిని ప్రెజర్ పెట్టట్లేదు, ఎవరిని అది చేయమనట్లేదు, అది కోర్టులో మున్సిపాలిటీ కానీ మీకు జరుగుతుంది కదా అని చెప్పడం జరిగింది. అప్పుడు మేమంతా కూడా ఇప్పుడు దాదాపు ఇన్నేళ్ళ నుంచి మాకు ఇప్పటి నుంచో కలగా ఉన్న మరి కళ్యాణ మండపం స్థలం కానీ యాదవ్ భవన్ స్థలం కానీ మాకు ఎక్కడన్నా మళ్ళీ చూపించండి అంటే ఆయన అప్పటికప్పటికి అధికారులను పిలిచి ఇది దాదాపు 4-5 నెలల నుంచి జరుగుతుంది. ఇంకా మేమే వెక్స్ అయిపోయి మేము అడిగామన్నమాట, వేరే ప్లేస్ కావాలి, అది కోర్టులో ఇన్నేళ్ళ నుంచి అంటే ఆయన మున్సిపాలిటీ మరి అది జరుగుతుంది కదా మీరు ఇంకోటి చూసుకోండి అని ఆయనే 70 సెంట్లు పెట్టి మరి ఈ మధ్య రీసెంట్గా 70 సెంట్లు మాకు అవకాశం కల్పించి భూమి పూజ చేయడం కూడా జరిగింది. అదరాబదరా కాదు, అది రికార్డు గవర్నమెంట్కి పోయి మొత్తం వచ్చిన తర్వాత ఈసారి కోర్టులో ఇవన్నీ లేకుండా అన్నీ పక్కాగా వచ్చిన తర్వాత అని అంటే మేము అప్పుడు దాకా ఆగాల్సి వచ్చిందని ఆ సోదరులకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఆ రియాజ్ మాట్లాడతాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఆయన మాటలో ఇతని స్థాయి అయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నాడు, నీ స్థాయి ఒకసారి రియాజ్ గారు మీరు గతంలో మీ స్థాయి ఏంది, మీరు ఏం చేసేవాళ్ళు ఆ థియేటర్ల దగ్గర, వ్యక్తిగతంగా దయచేసి మాట్లాడబాకని గతంలో కూడా చెప్పాం. మీరు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడు, దమ్ముంటే ఏదైతే రాజకీయ పరంగా చూసుకోండి, అతని స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది. అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారికి చెప్తున్నాం, మీరు ఆ మీటింగ్ పెట్టింది మరి యాదవుల ఆత్మీయ సదస్సు అన్నప్పుడు యాదవులకు ఏం చేశారు గతంలో, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అట్లాంటివి చెప్పాలి. కానీ ఏదో మీరు వ్యక్తిగతంగా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మరి వాళ్ళ తనైన ప్రణీత్ బాబు గారిని వీళ్ళనే మీరేదో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టుంది. కానీ యాదవుల అభివృద్ధి కోసం మీరు ఫ్యూచర్లో ఏదన్నా బై ఛాన్స్ మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారని చెప్పాలా, అది చెప్పలేకపోయారు. మీరు చెప్తూ నోగుసాని బాలాజీ గారికి జడ్పీ చైర్పర్సన్ మేము ఇచ్చామన్నారు, అది మళ్ళీ ఒకసారి వెనక్కి తీసుకొని ఆలోచించుకోండి, మీరు శుద్ధ తప్పండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నోగుసాని బాలాజీ జడ్పీ చైర్పర్సన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేశారు. అదే మా అల్లుడు కటార్ శంకర్ గారు చెప్పినట్టుగా నిన్న ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఆత్మీయ సమావేశం అని చెప్పి గోపాలనగరంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మా యాదవ సోదరులు మాట్లాడటం జరిగింది. దాని మీదట స్థలం అనేటువంటిది యాదవులకి ఎవరిచ్చారా అనేటువంటిది ప్రజలందరూ కూడా తెలుసు. త్వరలోనే కూడా అది అభివృద్ధి జరగబోతూ ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడటం మీకు ఇది అలవాటైపోయింది. వాస్తవం ఏమిటనేటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ముందుగా నిన్న మాట్లాడినటువంటి వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, యాదవులకి ఎక్కువ ఎవరు చేశారనేటువంటి దానికి నిన్న మాట్లాడినటువంటి వాళ్ళకే తెలుసు. గోపాలనగరంలో గడ్డికాయలు అనేటువంటివి గతంలో యాదవ సోదరులు ఈ గేదెలు మేపుకోవడానికి గడ్డి పెంచుకొని కోసుకుంటుండేవాడు. అది వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగస్తులు మాకు కావాలనంటే నిజమైనటువంటి గోపాలనగరంలో చిన్న చిన్న ఇళ్లలో 2-3 ఫ్యామిలీలు ఉంటుండేవి కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకే అవి చెందాలన్న ఉద్దేశంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ కూడా విమర్శలకి తావు లేకుండా నిన్న మాట్లాడినటువంటి వాళ్ళల్లో ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ చేతుల మీదుగా, ఇంకా చెప్తున్నాను,
వెంకట్రావు గారికి, నిమ్మకాయల శ్రీనివాసరావు గారికి, కటారి కోటయ్య గారికి, బాపట్ల హనుమంతరావు గారికి యాదవులకే ఇచ్చి యాదవులని, అది ఎందుకే యాదవులు అని అంటారా, అర్హులు వాళ్ళే. ఆ గడ్డికాయలు బురదను పోతరాజు కాలం నుంచి వచ్చేటువంటి ఆ మురికి నీళ్ళల్లో గడ్డి పెంచుకొని ఆ గడ్డిని కోసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్ద అయితే ఆ ఇంట్లో అందరికీ సరిపోదని అర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పించండి, మీకే తెలుసని యాదవులకే ఒప్పజెప్పినటువంటి ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి. ఇది గుర్తెరిగి మాట్లాడండి. మీరున్నారు, వాసు గారి పక్కన ఉన్నారు కాబట్టి యాదవులందరికీ ఆయన ఒప్పజెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. కటారి శంకర్ గారు చెప్పారు యాదవులకి ఏ పదవులు ఇచ్చున్నారనేది మీకు అందరికీ తెలుసు. ఒకటే ఒక మాట అడుగుతున్నాను నేను. గతంలో తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి టైం నుంచి 2-3 కౌన్సిలర్లు మాత్రమే ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో. అంతకుమించి ఏ పదవులు ఇచ్చినటువంటి పాపాను బోల చెప్పారు. ఒక బాపట్ల హనుమంతరావు గారికి మున్సిపల్ చైర్మన్గా, కాటవారణమ్మ గారికి అంటే యాదవ్ కులానికి, బీసీలలో కూడా యాదవ్ కులానికి కాటవారణమ్మ గారు, బాపట్ల హనుమంతరావు గారు, నోగసాని బాలాజీ గారు, అదేవిధంగా కటార్ శంకర్కి పార్టీ పదవులు అయినటువంటి మార్కెట్ యార్డు పుట్టిన దగ్గర నుంచి ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు చరిత్ర చూస్తే ఎక్కడన్నా ఉన్నారా? అది చేసినటువంటి ఘనత మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. నాకు 4 ఏళ్ళు కంటిన్యూ చేయిస్తూ చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత. ఎందుకనంటే జగన్ గారు కానివ్వండి, బీసీలు అని అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనాల, బ్యాక్ బోన్ అని. ఇది జగన్ గారు చెప్పక ముందు నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల శ్రీనివాసరావు గారికి టౌన్ అధ్యక్షుడిగా ఇచ్చారు. నువ్వు టౌన్ అధ్యక్షుడిగా ఒకరికి ఇచ్చిన పగ్గాలు నీ చేతిలోనే ఉండాలా, ఎవరు స్వతంత్రించి మాట్లాడడానికి లేదు. నిన్న గోపాలనగరంలో టీడీపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పెట్టి అందులో మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినవన్నీ దొంగ పట్టాలని అంటున్నారు. 21,000 మందికి, సుమారు 21,000 మందికి మేము పట్టాలు ఇస్తే అవన్నీ దొంగ పట్టాలన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 230 కోట్లు డబ్బులు పెట్టి స్థలాలను, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర స్థలాలను కొని అవన్నీ రిజిస్టర్ చేసి దానికి ఒక లింక్ డాక్యుమెంట్, దాని ద్వారా రిజిస్ట్రేషను, అవి 2 చేసి సచివాలయాల్లో గవర్నమెంట్ ద్వారా ఎంతో పకడ్బందీగా చేసి ఇవ్వటం జరిగింది. అటువంటి పట్టాలని ఈరోజు ఎక్కడ మీటింగ్ పోయినా ఇంతమందికి వాసు గారు ఇచ్చారు, ఇవన్నీ కూడా రేపు ప్రజల్లోకి వెళ్తే ఎట్లా పరిస్థితి అని వారవలేక వీటి మీద దుష్ప్రచారం, ఈ దొంగ పట్టాలని. అసలు దొంగ పట్టా ఎట్టేస్తారు? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఈ విధంగా ఇస్తే ఇప్పుడు ఆ ఎవరికైతే పట్టా వచ్చిందో వాళ్ళ పేరు మీద డైరెక్ట్ ఈసీ తీస్తే వాళ్ళ పేరు వస్తుంది. అది ఆ విధంగా పకడ్బందీగా గవర్నమెంట్ చేస్తే దాన్ని ఎట్లా ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పోయినా కానీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఒక్కసారిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంతమందికి పట్టాలు ఇచ్చి, ఒక ముఖ్యమంత్రి గారు ఒంగోలు వచ్చి పట్టాల ప్రోగ్రాం లాంచ్ చేసి పట్టాలు ఇచ్చిపోతే అవి దొంగ పట్టాలు అంటున్నాడు. అదేవిధంగా వాటిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళిన మీటింగ్లో ఆ 21 పట్టాలు తప్పితే ఇంక వేరే మాటే ఉండదు. దొంగ పట్టాలు. అసలు దొంగ పట్టాలు ఏంది? ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, దానికి లింక్ డీకే డాక్యుమెంట్ చేసి డైరెక్ట్గా సంతకాలు పెట్టించి ఎంఆర్ఓ గారు డైరెక్ట్ సంతకం పెట్టించి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి 2 ప్రిపేర్ చేసి ఇచ్చారు. వాళ్ళకి ఆ 2 కూడా తెలియకుండా 2 డాక్యుమెంట్లు ఒకటే అనుకుని దొంగ డాక్యుమెంట్ అంటున్నారు. ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ప్రజలకు సుమారు 21,000 మందికి ఇచ్చింది. అందులో కొంతమందికి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి సైట్ ఆగిపోవడం వల్ల కొంతమందికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రావలేదు. మెజారిటీ అంతా వచ్చేసినాయి ఆల్రెడీ, మెజారిటీ వాళ్ళకి అందరికీ. అదేవిధంగా గతంలో వాళ్ళు టిట్కో ఇల్లు ఇచ్చారు. టిట్కో ఇల్లు ఎవరికి ఇచ్చారు? ఓన్లీ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ వార్డులో జన్మభూమి కమిటీలు చెప్పిన వాళ్ళకే టిట్కో ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు అట్లా కాదు, పార్టీ లేదు, ఏం లేదు. వాసన్న ఎవరైతే సీఎం గారు చెప్పినట్టు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్న అటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చినాయి. అవి కూడా వాళ్ళే కోర్టుకు వేయించి ఈరోజు వాటి మీద కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి మళ్ళీ అవి కోర్టులు వేయించారు. అవన్నీ కుదరకపోయేలాగా మరి దొంగ పట్టాను. అదేవిధంగా నేను మా ప్రణీత్ బాబు గారిని సైకో, సిసింద్రి ఇవన్నీ మాట్లాడుతున్నారు. వారవలేక ఇవన్నీ, ఎందుకంటే వయసులో వాళ్ళకన్నా చిన్నవాడైనా కానీ ఈరోజు ప్రణీత్ బాబు అంటే ఒంగోలు టౌన్లో ఎక్కడికి వెళ్ళా కానీ, మన నియోజకవర్గంలోనే జిల్లాలోని ఎక్కడికి వెళ్ళినా ప్రణీత్ బాబు అంటే ఒక 100 మంది ఎక్కడికి వెళ్ళినా వస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎంత మంచి హృదయం, అంతకన్నా కూడా 10 రెట్లు మంచి హృదయం బాబుది. అందరూ కూడా ప్రజలందరూ కూడా చిన్న వయసు కానీ ఆకర్షణగా ఎట్లా ఎందుకు వస్తున్నారంటే అందరితో మమేకమై, అసలు ఒక మినిస్టర్ కొడుకునే హోదానే ఉండదు. ఎవరు పోయినా ఎక్కడికి పోయినా ఎవరు పోయినా మామూలుగా ఏ టైం అర్ధరాత్రి మనం ఫోన్ చేసి ఎత్తి మాట్లాడతాడు. అవన్నీ వారవలేక ఓ పక్క వాళ్ళ నాన్న,
ఒక పక్క వాళ్ళ అబ్బాయి ప్రణీత్ బాబు వీళ్ళందరూ తిరుగుతుండేలాగి వీళ్ళందరూ తిరుగుతున్నారు, వీళ్ళని ఏదో ఒకటి చేసి జనంలో బ్యాడ్గా మాట్లాడాలని. అరే ఇప్పుడు లెగిస్తే వాళ్ళ అబ్బాయి మీద, ఇప్పుడు అన్న గురించి మాట్లాడట్లా, ఎక్కువ వాళ్ళ కొడుకు గురించే. ఎందుకంటే వాళ్ళ కొడుకు అట్లా పాతుకుపోయాడు జనాలు అన్నింటిలో. ఏ వాటిలో పోయినా ప్రణీత్ బాబు వచ్చాడు అంటున్నారని ఇవన్నీ వారవలేక వాళ్ళ గురించి మాట్లాడటం, పర్సనల్గా మాట్లాడటం, సైకో అంటాం, ఇవన్నీ కూడా వాళ్ళు వారవలేక చేస్తున్నాం. ఇటువంటివన్నీ కూడా మంచి పద్ధతులు కాదు. ఈ వార్త సమర్థం. నమస్కారం.